హాయ్ అండి, నమస్తే. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని కొన్ని ధనియాలు వేసి వేయించుకోవాలి. జీలకర్ర, కొంచెం మెంతులు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు వేగాక కొన్ని నువ్వులండి. వేగినాయండి. స్టవ్ కట్టేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి కొంచెం మిక్సీ పట్టుకుందాం. దీనిలో అల్లం, వెల్లుల్లి, పసుపు, కూరకు సరిపోయేటట్లుగా ఉప్పు, ఉల్లిపాయలు, చింతపండు వేసి మిక్సీ పట్టు. గుత్తి వంకాయకి మసాలా సిద్ధం. వంకాయలని 4 చీలికలు చేసుకుని వాటర్లో వేసుకుంటాం. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఇవి వేగాక స్టఫ్ చేసిన వంకాయలు కూడా వేసుకోవాలి. ఇలా గిన్నెలో సర్దుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. మూత తీసి మెల్లిగా తిప్పుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిందేమో చూద్దాం. ఈ మసాలా పేస్ట్లో కొంచెం వాటర్ పోసుకుని కర్రీలో వేసేస్తాం. నూనె పైకి తేలింది. గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకుని